కడప జిల్లా జమ్మలమడుగులో రైతుల పంటలను కాపాడేందుకు వెంటనే సాగునీటిని విడుదల చేయాలని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కోరారు. మైలవరం జలాశయాన్ని రైతులతో కలిసి పరిశీలించారు. జలాశయంలో తగినంత నీటి నిల్వలు ఉన్నప్పటికీ దక్షిణ కాలువ గేటు మరమ్మతుల లోపంతో నీరు వృధా అవుతోందని రామసుబ్బారెడ్డి ఆరోపించారు. ఎండల ప్రభావంతో మిరప పంటలు ప్రమాదంలో ఉన్న నేపథ్యంలో రైతులకు వెంటనే నీరు అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మైలవరం పెద్దమడియం జమ్మలమడుగు మైలవరం మండలానికి సంబంధించినటువంటి రైతులు కూడా ఇక్కడ అందరం కలిసి మీడియా వాళ్ళు ఇక్కడికి మనం రావడం జరిగింది. ముఖ్యంగా వర్షాభావ పరిస్థితులు మనందరికీ తెలుసు. వర్షాలు ఈసారి తక్కువ పడతాయనేది వాతావరణం ద్వారా మనకు తెలిసినటువంటి పరిస్థితి. సరే, దాన్ని ఏ విధంగా చేసుకోవాలనేది కూడా ఇంపార్టెంటే. డ్రింకింగ్ వాటర్ కానీ ఏదైనా కూడా. అదేవిధంగా మనకు జమ్మలమడుగు నియోజకవర్గంలో చూస్తే మైలవరం రిజర్వాయర్లో 2.5 TMC దాదాపు నీళ్లు ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా 16 TMC గండికోట రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి. ఈరోజు ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి పులివెందల్లో పైడిపాలెం కానీ చిత్రావతికి కానీ నిన్న గండికోట నుంచి కింది కూడా సర్వరాయసాయర్ కూడా నీళ్ళు వదిలినారు. ఈరోజు మన కడప డ్రింకింగ్ వాటర్ కోసం అని చెప్పి దాదాపు 300 క్యూసెక్స్ పైన పెన్నా రివర్ కూడా గేట్లు ఓపెన్ చేసి నీళ్లు వదలడం జరిగింది. మైలవరం పెద్దమడియం జమ్మలమడుగు మైలవరం